ప్రైజ్ ద లార్డ్. శనివారము ఆగస్టు 17, 2024. ఈ రోజు దేవుని వాక్యము, యోహానును వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు వానిని వెంట పెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 37-38 వచనములు. నన్ను రూపుదిద్దడం. 7 ఏళ్ల థామస్ ఎడిసన్ పాఠశాలను ఇష్టపడలేదు, బాగా రాణించలేదు. ఒకరోజు అతని ఉపాధ్యాయుడు అడల్డ్ మానసికంగా గందరగోళం అని కూడా పిలిచాడు. అతడు ఇంటికి పరుగున వెళ్ళాడు. మరుసటి రోజు టీచర్తో మాట్లాడిన తర్వాత శిక్షణ పొందిన ఉపాధ్యాయురాలైన అతని తల్లి ఇంట్లో థామస్ కు నేర్పించాలని నిర్ణయించుకుంది. ఆమె ప్రేమ మరియు ప్రోత్సాహం, అతనికి దేవుడిచ్చిన మేధస్సు ద్వారా థామస్ ఒక గొప్ప ఆవిష్కర్తగా మారాడు. అతడు తరువాత ఇలా వ్రాసాడు: నా తల్లి నన్ను తయారు చేసింది. ఆమె చాలా నమ్మకంగా, నా గురించి చాలా నిశ్చయంగా ఉంది. నేను జీవించడానికి ఒకరున్నారని, తనని నిరాశపరచకూడదని నేను భావించాను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో అంతవరకు బర్నబా, అపోస్తులుడైన పౌలు మిషనరీలుగా కలిసి పనిచేశారు. అయితే యోహాను మార్కును వెంటబెట్టుకుని తీసుకురావాలా వద్దా అనే విషయంలో ఒక పెద్ద అసమ్మతి వారికి కలిగిందని మనము చదువుతాము. పౌలు వ్యతిరేకించబడ్డాడు, ఎందుకంటే మార్కు అంతకు ముందు పంపులియాలో వారిని విడిచిపెట్టాడు. ఫలితంగా పౌలు మరియు బర్నబా విడిచిపోయారు. పౌలు సీలను మరియు బర్నబా మార్కును తీసుకొని వెళ్లారు. బర్నబా మార్కుకు 2వ అవకాశం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అతని ప్రోత్సాహం మిషనరీగా సేవ చేసి విజయం సాధించడంలో మార్కు సామర్థ్యానికి దోహదపడింది. అతడు మార్కు సువార్త వ్రాయగలిగాడు మరియు పౌలు జైలులో ఉన్నప్పుడు అతడికి ఒక ఆదరణగా కూడా ఉన్నాడు. మనలో చాలా మందిని వెనక్కి తిరిగి చూసి మన జీవితంలో మనల్ని ప్రోత్సహించిన, సహాయం చేసిన వారిని గుర్తించగలం. మీ జీవితంలో మరి ఎవరికైనా అదే విధంగా చేయమని దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉండవచ్చు. మీరు ఎవరిని ప్రోత్సహిస్తారు? ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రియమైన దేవా, నేను ఇతరులను ప్రోత్సహించడానికి నాకు సహాయం చేయమని, సామర్థ్యం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.